నరేంద్రపురంలో వైభవంగా శ్రీ మరిడిమాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నరేంద్రపురం గ్రామంలో శ్రీ 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 మరిడిమాంబ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజజ్యేష్ఠ్య మాసశుద్ధ దశమి సందర్భంగా నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ శాశ్వత ధర్మకర్త శ్రీ సిష్టి సన్యాసినాయుడు శ్యామ్, శ్రీమతి చంద్రికా దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్వర్గీయ శ్రీ సిష్టి నరసింహులు కొండమ్మగార్ల జ్ఞాపకార్థం శ్రీ సిష్టి అప్పలరాజు, శ్రీమతి కామేశ్వరమ్మ దంపతులు మరియు వారి కుమారులు ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహదాతలుగా సేవలందించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సంరాధన ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, తోడపెద్దు సేవ, కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మవారి కృప అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ భక్తులందరూ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. భక్తులందరూ కూడా దేవాలయం ముందు ఎవరు ఉండొద్దు. అమ్మవారి ప్రతిష్ఠ అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నరేంద్రపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మరిడిమాంబ చెట్టు ఉండేది పూర్వం, ఎప్పటి నుంచో పెద్దల దగ్గర నుంచి. ఉదూరు తుఫానికి పడిపోయి అలా చెట్టు ఒకటే ఉండేది, ఇంకేమీ లేదు. చెట్టు కూడా పూర్తిగా ఇదైపోయింది కాలిపోవడం వల్ల. ఏదో అనుకోకుండా మా తాతయ్య నాన్నమ్మ జ్ఞాపకార్థం, సిష్టి నరసింహ కొండమ్మ జ్ఞాపకార్థంగా మేమేదో అలాగే మేము ఒకరమే సొంతంగా గుడి కట్టించి ఇంకా 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు కంప్లీట్ చేసాం. భారీగా అన్నసాన్ తరపున హోమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నరేంద్రపురం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మరిమ తల్లి అమ్మవారి ఆలయం లేకుండా అలా ఖాళీ స్థలం ఉంది. ఆ అమ్మవారి ఉద్యుత్ తుఫానికి మరిచెట్టు పడిపోవడం వల్ల ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏంటో మనకి మన అమ్మవారి కాబట్టి మనకు ఊరు గ్రామ దేవత కాబట్టి పెద్దలు కూడా అలా వదిలేశారు. అయినా సరే మనం ఏదో అమ్మవారి చిన్న గుడి కడదాం ఉన్నాం, కానీ దాన్ని వేళ పెద్దగా కట్టాం. దానివల్ల మన గ్రామానికి మనకి అందరికీ మంచి జరగాలని చెప్పి నీట్గా గుడి కట్టి ఆటకు 2 సంవత్సరాలు మొదలుపెట్టాయి. ఈ వేళకి 24/6/2026కి పూర్తి అయింది. దానివల్ల మా అన్నసందర్భంలో జరిపి ప్రభుత్వంగా చేయబడుతుంది.